అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ డబ్బు ఇప్పుడు ఉన్న దానికన్నా అంతకంత రెట్టింపు అవ్వాలి అన్నా, మీ ఆస్తి అనేది పెరుగుతూ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అది కూడా కొన్ని రోజులకే కలుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రం ఎన్ని రోజులు చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి, ఏ టైంలో అన్నది కూడా చెప్తానండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసినట్లయితే డెఫినెట్గా మీరు కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. అది కూడా చాలా తక్కువ టైంలో అన్నమాట. మరి అది ఎలా అనేది మీరు చేసే నియమాలను బట్టి, మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటున్నారో అంత త్వరగా మీ పూజలకు, మీ మంత్రాలకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందామా. చాలామంది డబ్బు సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారండి. ఎంత సంపాదించినా కానీ మిగలకపోవడము, లేదు అంటే మిగిలిన దాన్ని ఎలాగోలా ఖర్చు పెట్టేసేయడము, ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఖర్చు పెడుతూ కానీ కూడబెడుతూ ఉంటారు. డబ్బు అనేది దాచిపెడుతూ ఉంటారు. కానీ ఆ డబ్బు కొంచెం కొంచెమే దాచిపెట్టాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు ఈ పెద్ద మొత్తంలో డబ్బు అవుతుంది, ఎప్పుడు మేము స్థిరపడాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటూ ఉంటారన్నమాట. అలా మీరు కోరుకున్నంత డబ్బు మీరు దాచిపెట్టాలి అన్నా, మీరు జీవితంలో త్వరగా స్థిరపడాలి అన్నా, సెటిల్ అయిపోవాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగు చేసేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రం అనేది మీకు ఎంతో యూజ్ అవుతుందన్నమాట. ఇది అమ్మాయిలా అబ్బాయిలా అని ఏం లేదండి, ఇద్దరు చెప్పుకోవచ్చు. మీ ఇద్దరిలో ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఎప్పుడు చెప్పుకోండి, సాయంత్రం సమయం అండి. సాయంత్రం సంధ్యా సమయంలో దీపం అనేది వెలిగించుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటారు కదండి. సాయంత్రానికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు 6 లోపల ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. సాయంత్రం 6 లోపల ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి భగవంతుని ముందు ఒక దీపం అనేది వెలిగించుకొని నైవేద్యంగా మీ స్తోమతకి తగ్గట్టు బెల్లం ముక్క కానీ, చక్కెర కానీ ఏదైనా కానీ సమర్పించి ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఇది వరుసగా 40 రోజులు చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వరుసగా చెప్పుకోవాలండి 40 రోజులు. ఒకవేళ లేడీస్కి ఏదైనా పీరియడ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక 5 రోజులు స్కిప్ చేసి తర్వాత మళ్ళీ ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. అబ్బాయిలు అయితే ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా మీరు 40 రోజులు చెప్పుకున్నట్లయితే కొన్ని రోజులలోనే ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మీరు కోరుకున్న కోరిక తీరిపోయింది అన్న సంకేతాలు కనిపిస్తాయి. దానితో పాటుగా మీలో ఒక తెలియని నమ్మకము, ధైర్యము రెండూ వస్తాయన్నమాట. మరి అవి ఎలా వస్తాయి ఏంటి అనేది మీరు చెప్పుకుంటూ ఉంటే మీకే అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకుండా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, ఒక్కసారి చెక్ చేసుకోండి, రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అనమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే, సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌద కనకప్రఖ్య సువర్ణ కమలహాసిని. సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌద కనకప్రఖ్య సువర్ణ కమలహాసిని. సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌద కనకప్రఖ్య సువర్ణ కమలహాసిని. సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌద కనకప్రఖ్య సువర్ణ కమలహాసిని. సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌద కనకప్రఖ్య సువర్ణ కమలహాసిని. చూశారు కదండి, అది మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అంటే 11 సార్లు చెప్పుకోవాలండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించుకున్న తరువాత 11 సార్లు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి. అది కూడా 40 రోజులు అన్నమాట. ఒకవేళ మీ కోరిక ఆ 40 రోజులకి తీరలేదు, ఇంకాస్త కష్టంగా ఉంది, కష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, లేదంటే ఇంకొంతమంది ఎంత నియమనిష్టలతో చేసినా కానీ కొంతమంది వాళ్ళ కర్మఫలాలను బట్టి కోరికలను తీరకుండా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు 90 రోజులు చెప్పుకోండి ఫ్రెండ్స్. అలా చెప్పుకున్నట్లయితే చాలా మంచిగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ కర్మఫలాలను బట్టి కోరికలు అయితే తీరుతాయన్నమాట. వాటిని బట్టి జరుగుతూ ఉంటాయి. లేదా ఆ కర్మఫలాలు తీరకపోతే మాత్రం ఎంత ప్రయత్నించినా మనకు వృధా ప్రయాసనండి. మరి ఈ మంత్రాన్ని మేము ఎందుకు చెప్పుకోవడము కర్మఫలాలు తీరకపోతే అని అనుకుంటున్నారా? ఇలాంటివి చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే మీ కర్మఫలాలు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయన్నమాట. అందుకోసంగా ఈ మంత్రాలు పరిహారాలు చేయమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు ఒకసారి చేసి చూడండి, డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మీ అందరికీ కోరికలు తీరాలి, మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
జై వారాహి.